నమస్తే మూడ్ ఆఫ్ ఆంధ్రకి స్వాగతం. ఎప్పుడైనా ప్రజలు అపరిమితమైన అధికారాన్ని కట్టబెడితే కోరి సమస్యలు తెచ్చుకున్నట్టే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రజల పరిస్థితి కూడా అట్టే తయారైంది. కూటమికి 164 అసెంబ్లీ సీట్లను కట్టబెట్టి కొన్ని సమస్యలు తెచ్చుకుంటాండారు. బెజవాడకు చెందిన ఒక ఎమ్మెల్యే రెవెన్యూ అధికారులపై బండ బూతులు తిట్టినాడంట. ఇదేదో సాక్షి పత్రిక రాసింది కాదు. టీడీపీ అనుకూల పత్రిక అయినటువంటి ఆంధ్రజ్యోతిలో ఈరోజు బ్యానర్ కథనంగా రాసినారు. అది కూడా ఎక్కడ తిట్టినారో తెలుసా? అసెంబ్లీ ఆవరణలో రెవెన్యూ అధికారులపైన సదరు బెజవాడ ఎమ్మెల్యే బండ బూతులు తిట్టినారు. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అదే సమయానికి అక్కడికి పోయి ఆ ఎమ్మెల్యేను అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆయన ఆగకపోగా తిరిగి మంత్రిని కూడా తిట్టినా. నువ్వు అసలు ఏం చేస్తున్నావయ్యా, నువ్వేం పనులు చేయడంలే, ఫైళ్ళ పైన సంతకం కూడా చేసేది తెలియదా నీకు అని ఇంకా ఏంటంటే అట్లా తిట్టినా. గతంలో ఆ ఎమ్మెల్యే గారు ఇదే అసెంబ్లీలో రే నా కొడకల్లారా చంపేస్తాం మిమ్మల్ని అని అనడాన్ని మనము తిట్టడాన్ని చూసినాం. అది కూడా వైసీపీ ఎమ్మెల్యేలను 2014-19 మధ్య కాలంలో తిట్టినాడు. ఇప్పుడు అదే ఎమ్మెల్యేనే రెవెన్యూ అధికారులను తిట్టినాడంట. దానికి సంబంధించి ఆంధ్రజ్యోతిలో రాసిన వార్త ఏందో ఒకసారి చదువుదాం. అసెంబ్లీ ఆవరణలో రెవెన్యూ అధికారులపై బెజవాడ ఎమ్మెల్యే రెచ్చిపోయారు. 5 నిమిషాలు ఆగకుండా వారిపై బూతులతో విరుచుకుపడినాడు. 5 నిమిషాలంట. 5 నిమిషాలంటే 300 సెకండ్లు కంటిన్యూగా రెవెన్యూ అధికారులను బండ బూతులు ఇంకా మనం అర్థం చేసుకోవచ్చు ఏ రేంజ్లో ఉంటాయో. అసెంబ్లీ లైవ్లోనే ఆయన వైసీపీ ఎమ్మెల్యేలపై సంపెచ్చ నా కొడకల్లారా అన్నోడు ఇంకా ఆఫ్ ది రికార్డుగా అంటే కెమెరాలు లేకుండా ఇట్లా ఎట్లా మాట్లాడింటాడో మనం ఊహించుకోవచ్చు. జస్ట్ ఇమాజిన్. అంటే అంత తీవ్రంగా తిట్టినాడంట. ఇంతకు ఎందుకు తిట్టినాడయా అంటే కాలువ గట్టు పైన ఒక్కొక్కటి 300 గజాల్లో నిర్మించుకున్న 3 భవనాలను రెగ్యులర్ చేయాలని ఎమ్మెల్యే సిఫార్సు చేయగా వాటిని రెగ్యులర్ చేయడం సాధ్యం కాదని రెవెన్యూ అధికారులు చెప్పినారంట. అబ్బా, అది విషయం. అంతకు మించి ఏమీ లేదు. ఏదో ముడుపులు ముట్టింటాయి చేయించామని తీసుకుంటారు రెవెన్యూ అధికారులు. ఇప్పుడు అడ్డం తిరగడంతో వీళ్ళు నోటికి వచ్చినట్టు మాట్లాడడం, తిట్టడం. ఇంకా ఇప్పుడు ఈ మధ్యకాలంలో కూటమి నేతలకు అలవాటు అయిపోయింది కదా. ఒరిని పాసుగుల మా శాఖ అధికారులు నువ్వేందా తిట్టడం అని మంత్రి అనగాని సత్యప్రసాద్కు పోతే ఆయన్ను వదిలిపెట్టలేదంట, ఆయన్ను కూడా తిట్టినాడంట. ఈ వ్యవహారం కాస్త ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి పోయిందంట. పోయి ఆ మంత్రిని పిలిపించినా అంట. అయ్యా ఏం జరిగింది అని అంటే, ఏదో ఇట్లా జరిగింది సార్, రెవెన్యూ అధికారులను తిట్టినాడు, నేను పోయి అడ్డుకున్నా, అయినా కూడా నన్ను కూడా ఆయన నోరు చేసుకున్నాడు అని చెప్పినా అంట. సరే ఇంకా ఈరోజు రేపో సదరు ఎమ్మెల్యే గారిని పిలిపించుకొని డామ్ డూమ్ డిష్ అని కానీ ఏదో చంద్రబాబు నాయుడు గారు అన్నట్టు పేపర్లో రావడం, అవన్నీ ప్రచురించడం, చంద్రబాబు నాయుడు గారు సీరియస్గా ఉన్నారనడం, ఇవన్నీ మనం గత కొన్ని రోజులుగా కొన్ని నెలలుగా చూస్తానే ఉన్నాం. ఎవరిని ఏం పీకిందిలే పెరిగిందిలే పాడులే. ఇవన్నీ ఏదన్నా చర్యలు తీసుకుంటే ఒకరిద్దరిపైనైనా ఇవన్నీ ఆగుతాయి. ఇట్లాంటి అరాచకాలు చర్యలు తీసుకోరు చంద్రబాబు నాయుడు గారు. నాంచివేత ధోరణితో ఉంటాడు. 4 గోడల మధ్య ఏం మాట్లాడినారో ఎవరికి తెలియదు. ఊరికే పేపర్లలో సీరియస్ అయినాడు, మందలించినాడు, ఇంకొకసారి ఇట్లాంటి పునరావృతం అయితే నీ మీద ఇంకా వేటేస్తా అది ఇదని అన్నట్టు పేపర్లో వచ్చేది. అంతే, అయిపోయి. మళ్ళా ఇంకా ఒక్కొక్కరు ఒక్కొక్కసారి ఇట్లా అధికారులపైనో ఇంకొకరిపైనో వ్యాపారులపైనో కాంట్రాక్టర్లపైనో దాడులు, అరాచకాలు, తిట్లు ఇవన్నీ మనకు అలవాటు అయిపోతున్నాయి. చూస్తూ ఉన్నాం ఏం జరుగుతుందో మరి. ధన్యవాదాలు.